హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో పీజీ మెడికల్ కౌన్సిలింగ్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి రెండు ఫేజెస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే మనకి ఆల్ ఇండియా కోటా తీసుకున్నట్లయితే 2 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయింది. థర్డ్ రౌండ్ కోసం మనము వెయిట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఏపీలో తీసుకున్నట్లయితే ఇది మనకి కన్వీనర్ కోటా 2 రౌండ్స్, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా కూడా 2 రౌండ్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక తెలంగాణకు వచ్చేసరికి మనకి కన్వీనర్ కోటా 2 రౌండ్స్ అయింది, మేనేజ్మెంట్ కోటా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే ఈ సందర్భంగా చాలామంది ఈ కట్ ఆఫ్ తగ్గుతుందేమోనని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో చాలామంది అడుగుతున్నారు కూడా. అయితే దానికి సంబంధించి మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను మీకు కట్ ఆఫ్ తగ్గుతుంది, 100% తగ్గుతుంది. ఎందుకనంటే అది ప్రతి సంవత్సరం కూడా అలాగే జరుగుతూ ఉంది. సో ఈ సంవత్సరం కూడా తగ్గే అవకాశం 100% ఉంది. అయితే ఎంతవరకు తగ్గొచ్చు ఏంటి అనేది మాత్రం నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కాస్త ఈ మధ్య హెల్త్ బాగాలేక కొంచెం హాస్పిటలైజ్ అయ్యి కొన్ని వీడియోలు పెట్టలేకపోయాను, దయచేసి ఏమనుకోవద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మనం లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ ఒకసారి చూసినట్లయితే ముందుగా మనకి ఫస్ట్ అంటే మనకి కట్ ఆఫ్ ఎంత ఫిక్స్ చేశారు అనేది చూసినట్లయితే జనరల్ కేటగిరీ వచ్చేసి 50th పర్సెంటైల్, తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే 40th పర్సెంటైల్గా ఫిక్స్ చేశారనమాట. సో ఇది 2024లో. ఓకే. సో అదేవిధంగా మళ్ళీ ఇది లాస్ట్ ఇయర్ 2 సార్లు రెడ్యూస్ చేశారనమాట కట్ ఆఫ్. సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫస్ట్ టైం రెడ్యూస్ చేసినప్పుడు మనకి కట్ ఆఫ్ రివైజ్డ్ స్కోరు ఎంత అంటే అదే కట్ ఆఫ్ ఎంత అంటే జనరల్ కేటగిరీకి 15th పర్సెంటైల్, 50th నుంచి 15th పర్సెంటైల్కి రెడ్యూస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ వాళ్ళకి 10th పర్సెంటైల్కి రెడ్యూస్ చేశారు. ఎంత నుంచి 40th పర్సెంటైల్ నుంచి 10th పర్సెంటైల్కి రెడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ రిడక్షన్ అనమాట. సో అంటే మనకి ఫస్ట్ ఫిక్స్ చేసింది ఇది ఒరిజినల్, దీని తర్వాత ఇది 50, 40, తర్వాత వచ్చేసి 15, 10 ఓకే పర్సెంటైల్ ఈ విధంగా ఉంది. దీని తర్వాత మళ్ళీ ఒకసారి రెడ్యూస్ చేయడం జరిగిందనమాట. అయితే ఇది ఎంత రెడ్యూస్ చేశారంటే జనరల్ కేటగిరీ అయితే 5th పర్సెంటైల్కి తగ్గించారు. ఇది 15th నుంచి 5th పర్సెంటైల్కి తగ్గించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే 10th పర్సెంటైల్ నుంచి 5th పర్సెంటైల్కి తగ్గించడం జరిగింది. సో ఇది మనకి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పరిణామాలు అనమాట. సో 2024 నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి ఈ రిడక్షన్ అనేది కట్ ఆఫ్ అనేది ఈ విధంగా తగ్గించడం జరిగింది 2 సార్లు. ఫస్ట్ ఒకటి, తర్వాత ఇంకొకటి, ఇలా 3 సార్లు మనకి రివైజ్ ఒరిజినల్ ఒకసారి 2 సార్లు తగ్గించడం జరిగింది. సో అయితే ఇప్పుడు అదే ప్యాటర్న్లో మనకి తగ్గిస్తారా అని అంటే అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఎందుకనంటే ఇదంతా కూడా కౌన్సిలింగ్ జరుగుతున్న సందర్భంగా మనకి మిగిలేటటువంటి సీట్లు అండ్ సరిపోయేంతమంది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని ఆ నెంబర్ ఆఫ్ సీట్లను బేస్ చేసుకొని మనకి ఈ పర్సెంటైల్ అనేది తగ్గించడం జరుగుతుంది. అదే కట్ ఆఫ్ స్కోర్ అనేది తగ్గించడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ సంవత్సరం అంటే 2025 ఇక్కడ తీసుకుంటే చూడండి, ఇక్కడ మనకి నీట్ పీజీ 2025లో 50th పర్సెంటైల్ 276 ఉంది. ఏది జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితేనేమో 235 ఉందన్నమాట కట్ ఆఫ్ స్కోరు. అయితే దీన్ని మనకి ఇప్పుడు ఎంతవరకు తగ్గిస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్కు. సో మన అంచనా ప్రకారంగా ఇది ఎంతవరకు తగ్గొచ్చారంటే ఇది ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఇది 105 లేదా 104 ఓకే ఇంతవరకు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ 104 స్కోర్ ఎవరైతే చేశారో వాళ్ళంతా కూడా జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళందరూ కూడా పీజీ అడ్మిషన్ తీసుకోవడానికి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే వీళ్ళందరికీ కూడా కన్వీనర్ కోటాలో సీట్ వస్తుందా అని అంటే అందరికీ రాకపోవచ్చు.
సో ఎవరెవరైతే బి కేటగిరీ లేదా సి కేటగిరీ ఎఫర్ట్ చేయగలరో వాళ్ళంతా కూడా హ్యాపీగా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయినప్పుడు మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకొని తప్పకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు బి క్యాట్ లేదా సి క్యాట్లో ఎదర్ ఎన్ఆర్ఐ కోటా లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటా ఏదైనా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. అయితే దానికి సంబంధించి మీకు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ వీటికి సంబంధించినటువంటి గైడెన్స్ ఏదైనా కావాలి అని అంటే తప్పకుండా మీరు కింద స్క్రోలింగ్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు డెఫినెట్గా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాము. సో అదేవిధంగా ఇక ఎస్సీ ఎస్టీ తీసుకున్నట్లయితే మనకి ఇది ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఓకే, నా అంచనా ప్రకారం ఇది 79 లేదా 78. ఓకే, ఇది మనకి కట్ ఆఫ్ స్కోరు తగ్గబోయేటువంటి అవకాశం ఉన్నటువంటి తగ్గించబడేటువంటి నంబర్స్ అన్నమాట ఇవి స్కోర్సు. సో ఇంతవరకు ఎవరైతే అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలో 78 అండ్ ఎబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. జనరల్ కేటగిరీలో 104 అండ్ ఎబోవ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా క్వాలిఫై అయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు ఉన్నటువంటి అంచనా ప్రకారంగా మనం లాస్ట్ ఇయర్ జరిగినటువంటి రెడ్యూస్ ఎంతవరకు చేశారు ఏంటి, నెంబర్ ఆఫ్ సీట్స్, ఇవన్నీ కొంత అనాలిసిస్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇది ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఎవరికైనా సీట్స్ కావాలి అని అంటే తక్కువ బడ్జెట్లో కూడా మనము చేసి పెడతాము. కాబట్టి మీరు కింద నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా మీ డీటెయిల్స్, మీ రిక్వైర్మెంట్ వాట్సాప్లో పెట్టినట్లయితే మీకు తప్పకుండా రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో ఇదే కాకుండా ఇంకా మనకి ఫర్దర్గా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే తెలంగాణలో అయితే మనకి ఫర్దర్ నోటిఫికేషను 19కి కోర్టు కేసు వాయిదా ఉంది కాబట్టి దాని తర్వాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి నెక్స్ట్ అసలు మొత్తం అన్నీ కూడా అంటే ఆల్ ఇండియా కోటా కానీ, ఏపీ కానీ, తెలంగాణ కానీ వీళ్ళంతా కూడా థర్డ్ రౌండ్ కోసమే ఎదురు చూస్తున్నాం కదా. సో థర్డ్ రౌండ్ అనేది ముందు ఈ పర్సంటైల్ అయితే అదే కట్ ఆఫ్ స్కోర్ అయితే తగ్గాలి. ఈ కట్ ఆఫ్ స్కోర్ ఎప్పుడు తగ్గుతుంది అని అంటే మనకి మేబీ 1 or 2 days లేదా మ్యాక్సిమం ఒక 3 daysలో అంటే ఈ వీక్లో మనకి కట్ ఆఫ్ స్కోరు తగ్గి మనకి ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తూ ఉంది. సో ఇది రాగానే మనకి మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతాయి. సో ఈ కోర్టు కేసు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోలో మాట్లాడుకుందాము. సో ప్రస్తుతానికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.